నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, అగ్ని ఉపాసకులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. అయితే చాలా మందికి అనేక రకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా మొక్కులకు సంబంధించి అనేక రకాల మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం కదా, వాటికి సంబంధించి చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడుగున్నారు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అయితే గురువుగారు, మొక్కులు మనం ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా స్థితిగతులు బాగోలేనప్పుడు, లేదంటే ఏదైనా ఫారెన్ వెళ్ళాలనో రకరకాల కారణాల రీత్యా మనం స్వామి అమ్మవార్లకి ఒక్కొక్కసారి ఒక్కొక్క మొక్కు మొక్కుకుంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి మొక్కుకునే మొక్కు, అమ్మవారికి మొక్కుకునే మొక్కు అయితే నేను ఓవరాల్గా అడుగుతా. ఏంటంటే ఒక్కొక్కసారి మొక్కులు మొక్కుకుని ఆ టైంకి ఆ మొక్కు మొక్కేస్తాం. ఆ మొక్కు మొక్కిన వేళ విశేషం మనకి పని కూడా జరిగిపోతుంది. నిజంగా చాలా మందికి అలా అయి ఉంటుంది. మొక్కుకున్నామని గుర్తుంటుంది కానీ ఏం మొక్కుకున్నామో గుర్తుండదు. చాలా సందర్భాలలో మర్చిపోతూ ఉంటాం. కానీ సపోజ్ ఇప్పుడు నేనున్న ఏదో మొక్కుకున్నప్పుడు అది తీరిపోయింది, ఆ రోజు మొక్కుకున్నానే, ఏం మొక్కుకున్నానని నాలాగా చాలా మంది అనుకుంటుండొచ్చు. కాకపోతే ఒక గిల్ట్ ఫీల్ ఉంటుంది. అయ్యో మొక్కుకున్నాను కదా, అది గుర్తు లేదు అని ఒక తెలియని ఒక ఇబ్బంది వాతావరణం ఉంటుంది. అలాంటి వాళ్ళందరి కోసం తీర్చుకుని దాన్ని చెల్లించుకోలేని వాళ్ళ కోసం, చెల్లించని వాళ్ళ కోసం, ఇలాననే కాదు ఎలా అయినా సరే వాళ్ళ కోసం ఏమైనా పరిహారం ఉంటుందంటారా ప్రత్యేకించి? ఇప్పుడు నేను ఒక విధానం చెప్తాను, అది బహుశా 100 మందికి నచ్చదు. అవునా? అసలు ముందు ఎవరు మొక్కుకోమన్నారు? ప్రధానం. నాకు ఉద్యోగం వస్తే అది చేస్తా, వ్యాపారంలో అభివృద్ధి వస్తే ఇది చేస్తా అని మొక్కుకుంటున్నాను. ఓకే, బాగానే ఉంది. చదువుకోకుండా అయితే ఉద్యోగాన్ని కోరుకోవట్లేదుగా. అవును, నువ్వు చదువుకున్నావు కాబట్టి తర్వాత నాకు ఉద్యోగం వస్తే నీకు ఈ మొక్కు తీరుస్తాను అంటున్నావు. కానీ ముందే భగవంతుడా తర్వాత ఎలా ఉంటుందో నాకు చేతనంత మొక్కు నేను ముందు తీర్చుకుంటున్నాను నీ దగ్గరకు వచ్చి అని ముందే మొక్కు తీర్చగలుగుతున్నావా? అలా చేయొచ్చా గురువుగారు? అలానే తీర్చాలమ్మా. మొక్కు అంటే ఏంటి? చదువుకోకుండా నీకు ఉద్యోగం రావట్లా అంటే ఇవన్నీ నీకు విధానం బాగానే ఉంది, కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పుడు నాకు చేస్తే నీకు చేస్తా. బిజినెస్ మనం చేసేది భగవంతుడితో, అది మొక్కు ఎందుకు అవుతుంది అసలు? భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి నేను చేయగలిగింది నీకు చేస్తున్నా, నా చేత ఇలా నువ్వు చేయించుకో అని చెప్పు. నీకు కావాల్సింది ఆయన ఇస్తాడు, చేయించుకుంటాడు. కానీ నాకు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే ఈ మొక్కుతా, నీకు ఈ మొక్కు తీరుస్తా. అంటే ఆ టైంలో నిజంగా వాళ్ళ స్థితి గతి బాగుండక అదే అంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు వచ్చి నిన్ను మొక్కుకోమని చెప్పలా. నువ్వు చదువుకునేటప్పుడు భగవంతుడికి మొక్కలా. నువ్వు చదువుకున్నావు, నీ చదువు మొత్తం పూర్తి చేసుకున్నావు, ఉద్యోగం రావట్లా. ఆ ఉద్యోగం రాని కారణం చేత నువ్వు మొక్కుకున్నావు, మెట్లు ఎక్కుతాను, ఇంకోటను. ఆ మొక్కేదేదో స్వామి నాకు ఎలాంటి మొక్కులు మొక్కుకోవాలో తెలియట్లా, నా జీవితం అనేటువంటిది వృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా. వృద్ధి చెందిన తర్వాత నా చేత నువ్వేం చేయించుకుంటావో తెలియదు, నాకు చేతనంత ముందు నేను ఇది చేస్తున్నా అని నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే భగవంతుడి దగ్గర కూడా మనం వ్యాపారం చేస్తున్నాంగా. అంటే ఎట్లా వస్తుందంటే ఇది, నీ మొక్కు తీర్చకపోతే భగవంతుడు వచ్చి నిన్ను కొట్టడు, నిన్ను తిట్టడు. మనం 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే వడ్డీతో సహా కట్టు అనేటువంటి వాడు భగవంతుడు కాడు. ఆయన మనలాగా మనిషి కాదు, టైరు పంచర్ ఇచ్చడానికి. మన అతి నమ్మకం, అపనమ్మకం, అంధవిశ్వాసం, గుడ్డి నమ్మకం ఇవే. అంటే నేను ఆ గుళ్ళో మొక్కుకున్నాను, నాకు మొక్కు తీరలేదు, ఈ గుళ్ళో నేను మొక్కుకున్నా, నాకు మొక్కు తీరిపోయింది. అదే గుళ్ళో ఒకరికి మొక్కు తీరలో, ఒకరికి మొక్కు తీరింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది ధర్మసూత్రం చెప్పండి? దీంట్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ కూడా నేను మొక్కుకున్నాను అంటే నాకు నా తండ్రి నుంచి అనుమతి లేనిదే నా మొక్కు చెల్లుబాటు కాదు. నా తండ్రి నుంచి నాకు అనుమతి ఉండాలి. నీకు ఎక్కడి మొక్కుకునే అర్హత నీకు ఎక్కడిది? భార్య మొక్కుకుంటుంది, భార్య మొక్కుకోవాలంటే భర్త అర్హత రావాలి. భర్త నుంచి అర్హత వచ్చి తనంతట తానే నీకు ఏదైనా కావాలంటే దేవుడికి మొక్కుకో అని చెప్పాలి, నువ్వు అడగకూడదు. అలానే కొడుక్కి తండ్రి నీకు ఏదైనా కావాలంటే మొక్కుకో అని చెప్పగలగాలి. అంతేకాని అదంతా కాకుండా నాన్న నేను మొక్కుకుంటాను అంటే మొక్కుకుంటే విలువ లేదు, ఉపయోగం లేదు. అటువంటి మొక్కు అసలు మొక్కే కాదు. దీనివల్ల నేనేదో మొక్కేసుకున్నా, నాకేదో ఇబ్బందులు కలిగే అనే మాట పచ్చి అబద్ధమైన మాట. ఎందుకంటే నీ కర్మ ప్రారంధం నువ్వు అనుభవిస్తూ ఆ అనుభవిస్తున్నటువంటి కర్మ ప్రారంధాన్ని నువ్వు తెలుసుకోలేక
ఈ మొక్కు పెట్టా కాబట్టే నేను ఇబ్బందులు పడుతున్నా అని చెప్పి మళ్ళీ అదొక దోషాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నావు. ఇటువంటి వాటికి మీరు ఎందుకోసం అడిగారు కానీ చక్కటి పరిష్కారం అయితే ఉందమ్మా. అవునా? ఎందుకంటే కేవలం భయం ఇదంతా. నీదన్నాను, ఏం చేశానో తెలియదు, చేయలేకపోతున్నాను ఎట్లా అనుకునేటువంటి వారికి మాత్రం ఒక ఉపాయం ఉన్నది. శుక్రవారం రాత్రి కొబ్బరికాయ తీసుకోండి, పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకొని చక్కగా దాన్ని ఒక వస్త్రంలో కట్టేసుకొని మన గూట్లో దేవుడి గుడి ఉందా అందులో పెట్టేసుకొని ఆ రాత్రి తెల్లవారుజామున 5:30 లోపు స్నానం చేసి చక్కగా 3 నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసి ఆ కొబ్బరికాయని అక్కడ పెట్టి, స్వామి నేను ఏదో మొత్తానికి మొక్కుకున్నా, అది నాకు ఏమాత్రం గుర్తు రావట్లా, కానీ ఆ ఒక్క మీరు అన్నారు గిల్టీ అనేటువంటిది అది నా లోపల నన్ను ఏదో ఇబ్బంది పెడుతూ ఉంది, దానివల్ల నాకేదో అనర్థాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆ మొక్కు అనేటువంటిది తీర్చుకుంటే నేను ప్రశాంతంగా ఉంటాననేటువంటిది నా మనస్సుకి నాకు అనిపిస్తుంది. కనుక పూర్ణ ఫలం అంటారమ్మా కొబ్బరికాయని పూర్ణ ఫలం అంటారు. కనుక ఈ ఒక్క కొబ్బరికాయని నీకు సమర్పణ చేస్తున్నా అంటే, ఇక ఏది చేసినా చేయకపోయినా కొబ్బరికాయ అనేటువంటిది మన నివేదన పెడితే పూర్ణ ఫలం అనేటువంటి మనకు అర్థమవుతుంది. కనుక ఈ యొక్క కొబ్బరికాయ ఏదైతే ఉందో దాన్ని నీకు సమర్పణ చేస్తున్నా తండ్రి అని చెప్పి ఆ కొబ్బరికాయని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పణ చేసేసింది. ఇది ఉదయం పూట చక్క ఇంట్లో దీపారాధన, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకొని ఆయనకి అంత చలిమిడి అవన్నీ నివేదన పెట్టేసేసి నమస్కారం చేసుకొని ఆ ఒక్క కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో ముడుపు కట్టినటువంటిది ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో ఆయన సమర్పించండి. అంటే అగ్నిహోత్రం ఏదైనా గుళ్ళో అగ్నిహోత్రం ఉంటుంది, లేదా నువ్వు ఇంట్లో ఇంత కుంపటి వెలిగించి ఆ కొబ్బరికాయని అందులో వేసేసి మొత్తం భస్మం అయ్యేంత వరకు ఉండు. భస్మం అయిన తర్వాత ఆ భస్మం తీసుకొని బొట్టు పెట్టుకో. భస్మన శిరోలలాట వక్షస్కంధేషు తిలకాని కురియాతు అంటే నువ్వు ఏదైతే కనుక పదార్థం లోపల వేసావో ఆ వేసినటువంటి పదార్థం మొత్తం కూడా భస్మం అయిపోయిన తర్వాత ఆ భస్మాన్ని తిలకంగా నువ్వు ఇక్కడ పెట్టుకుంటే నీకు అదే రక్ష, నీకు అదే రక్ష. ఈ విధానాన్ని శుక్రవారం సాయంత్రం మొదలు పెట్టుకొని శనివారం నాటి కనుక చేసినట్లయితే అందులోనూ కూడా శ్రవణ నక్షత్రానికి సంబంధించిన మాసం ఇది శ్రావణం. వెంకటేశ్వర స్వామి వారికి కూడా శ్రవణ నక్షత్రం అంటే చాలా ప్రీతికరమైంది. కనుక ఈ విధానాన్ని కనుక అనుసరించినట్లయితే ఇప్పుడు ఏదైతే మొక్కు అనేటువంటి దాని గురించి మనం ఇంత విధానం చెప్పుకుంటూ వచ్చామో వాళ్ళకి అంటే మనం చేసేటువంటిది సవ్యమైంది కాదని తెలిసినప్పటికీ కూడా అదే మనకు లోపల పీకేస్తూ ఉంటుంది. ఎందువలన అనకూడదు, వీళ్ళందరికీ కోపాలు వస్తాయి. పిల్లలు పుట్టగానే సంవత్సరంలోపు వెళ్ళి తిరుమల గొండు కొట్టిచ్చేస్తా అంటారు. ఎంత దారుణమైన ఘటన అది, చెయ్యరాని మహాపరాధంలో మొట్టమొదటిది అదే. ఎందుకంటే పిల్లలకి జన్మ వచ్చిన తర్వాత 3వ సంవత్సరం వరకు గుండు చేయించకూడదు. తృతీయే వత్సరే చోళం ఉత్తరాజనే శుక్లపక్షే శుభార్థేతు కృత్వా అభ్యుదయకం తతః 3వ సంవత్సరంలో చెవులు కుట్టించడము గుండు చేయించడం అనేటువంటిది ఉంటుంది. దానికి ఒక ప్రక్రియ. సంవత్సరం లోపు నేను కొండ మీదకి వెళ్ళి నేను పిల్లవాడికి మొక్కిస్తున్నాను అంటే పిల్లవాడి నెత్తి మీద ఉన్న జుట్టు ఏంటి? పుట్టుకతో వచ్చిన పురుటి జుట్టే కదండి. అంటే అది అశోచమేగా, మైలేగా. అది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి నీ మైలు ఆయనకి అంటిస్తున్నావు. పుణ్యం ఎక్కడ సంపాదిస్తున్నావు? అసలు ఏ విధానంలో చెప్పబడింది? ఎవరు చెప్పారు? సంవత్సరంలోపు పిల్లలు గుండు చేయాలని చెప్పి ఏ గ్రంథంలో ఉంది? ఎక్కడా లేదు. ఇటువంటివన్నీ మనం చేసేస్తున్నాం. 12 సార్లు కొండ మెట్లు ఎక్కుతా అంటాం, ఎక్కలేం, మర్చిపోతాం, లేదా వేరే దేశం వెళ్తాం, కుదరకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మన అనుకున్నటువంటి మనుషులు ఎవరైనా ఇటువంటిది మొక్కుకొని దూరంగా వెళ్ళారనుకుంటే వాళ్ళ గురించి కూడా మనం చేయొచ్చమ్మా. మన గురించనే కాదు, వేరే వ్యక్తి మన మొక్కుకున్నాడు, అతను అందుబాటులో లేడు, అతను ఏదైనా సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు అది ఏం మొక్కామో ఎవరికి మొక్కామో కూడా తెలీదు. ఏం మొక్కామో ఎవరికి మొక్కామో కూడా తెలియదు. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి వారి గురించి మీకు చెప్పాను. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మొక్కారనుకోండి, ఇదే శ్రావణ మాసంలో మంగళవారం రోజు నాడు సుబ్రహ్మణ్య స్వామిని కాస్త అక్కడ విగ్రహం పెట్టుకొని ఆరాధన చేసుకొని ఆయన దగ్గర ఒక కొబ్బరికాయ ఒకటి చిమ్మిరి ఆ 2 అక్కడ పెట్టి, స్వామి తండ్రి ఏదో ఉంది, ఏంటినో నాకు తెలియట్లా, ప్రాసెస్ ఇదే, దేవత మారుతుంది చూసి అదే రోజు నాడు అగ్నిహోత్రంలో దాన్ని వేసి భస్మం అయిన తర్వాత ఆ భస్మాన్ని చక్కగా శిరోలల ఆటవక్షస్కంధేషు తిలకాని కురియాదు పెట్టుకోగలిగితే చక్కగా ఆ రోజు నుంచి నీకు నిజంగా మనస్సులో ఏదైతే కనుక తొలుస్తూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటావో దానికి పూర్తిగా దాని నుంచి నువ్వు బయటపడటానికి మార్గం ఇది. అంటే శుక్రవారం సాయంత్రం కొబ్బరికాయ తెచ్చుకోవాలి, శనివారం ఉదయం
ఈ విధానం చేసుకోవాలి. అది కేవలం శ్రావణ మాసంలోనైనా ఎప్పుడైనా చేయవచ్చు అంటారు? ఎప్పుడు చేసిన ఉపయోగం ఏమో, శ్రావణం అనేటువంటిది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు మనము శుక్రవారం పూజలు చేస్తాం, కానీ వరలక్ష్మి వ్రతం విశేషం అన్నట్టుగా ఈ శ్రావణ మాసంలో చేస్తే మొండి దోషాలు కూడా తొలగిపోతాయి. అంటే భగవంతుడికి ఇష్టమైనటువంటి రోజు నాడు చేయడం ఒక విధానం, మనకిష్టమైన రోజు నాడు చేయడం ఒక విధానం. అంటే భగవంతుడికి ఈ శ్రావణ మాసం అనేటువంటిది అనేక రకాలుగా ప్రీతికరమైంది కాబట్టి శ్రావణ మాసం వచ్చేటువంటి శనివారాలు ఆపంచి సుబ్రహ్మణ్య స్వామికి అయినా నువ్వు పెట్టాను అనుకున్నావు, నాగదోషంతో ఇబ్బంది పడుతున్నాను అనుకున్నావు, అప్పుడు మంగళవారం నాడు చేయి, సోమవారం కొబ్బరికాయ తెచ్చుకోండి. ఇవి కుటుంబానికి వృద్ధి చేస్తాయండి, నష్టపరచవు. ఎందువల్లనంటే మానసికంగా మెంటల్గా ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉండిపోయావు. నేను ఏదో చేసుకున్నాను, నాకు అర్థం కావట్లేదు ఏంటో అని చెప్పి. అది అసలు శాస్త్ర ప్రమాణంలో లేదు, అయినప్పటికీ కూడా మనకు ఒక రకమైన మానసిక ఆవేదనతో పడిపోయింది ఇక్కడ మనకు. అది నేను మొక్కుకున్నాను, ముక్కు తెరచలేకపోతున్నాను. అది ఏ మొక్కు అయినప్పటికీ కూడా పూర్ణ ఫలంతో అది పూర్తయిపోతుందమ్మా. దాన్ని అందుకనే ఏ ఫలానికి లేనటువంటి పేరు పూర్ణ ఫలం దానికి మాత్రమే ఉంది. అంటే ఆ పూర్ణ ఫలం అనేటువంటి అగ్నిహోత్రం వేసి భస్మం చేసేసి ఆ భస్మం పెట్టుకోండి, అక్కడతోటి సమాప్తం. ఓకే, ఎంతో చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో విన్నారు కదండి, మరి మొక్కులు మొక్కుకుని తీర్చలేని స్థితిలో ఉన్న వాళ్ళకైనా సరే, లేదంటే మర్చిపోయిన వాళ్ళకైనా సరే, రకరకాల కారణాల వల్ల సో ప్రతి ఒక్కళ్ళకి కూడా అద్భుతమైన యోగాన్ని ఇచ్చే మరి ఒక మంచి పరిహార మార్గాన్ని, పరిష్కారాన్ని గురువుగారు వివరించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, అలాగే గురువుగారు నిర్వహించేటటువంటి హోమాలు పూజలలో మీరు కూడా పాల్గొనాలి, గురువుగారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.